నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆనందాలను సిద్ధింపచేసేది, శుభాలు కలుగజేసేది, సంతోషాలను మోసుకొచ్చేది ఉగాది పర్వదినం. పున్నమి చంద్రుడికి పౌర్ణమి, అమావాస్యలు ఉన్నట్టే మనిషి జీవితంలోనూ సుఖదుఖాలు వెన్నంటి వస్తాయి. అదేవిధంగా ఉగాది పచ్చడిలో 6 రుచుల మాదిరిగానే మనిషి జీవితంలోనూ సుఖదుఖాలు, లాభనష్టాలు సమాంతరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునేదే ఉగాది పర్వదినం. మరి ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడితో పాటు పంచాంగ శ్రవణం. ఉగాది వేళ పంచాంగం వింటే శుభం కలుగుతుందని ప్రతీతి. ప్రతి ఒక్కరి భవిష్యత్తును తెలియజేసేది, సమాజ శ్రేయస్సును కోరేది పంచాంగం. మరి ఈ దుర్ముఖి నామ సంవత్సర వేళ అందరికీ సులభమైన పద్ధతిలో మీకు అందిస్తున్న పంచాంగ శ్రవణం. మరి ఈ దుర్ముఖి నామ సంవత్సరం వేళ పంచాంగ శ్రవణాన్ని మనకందించడానికి మన ముందున్నారు ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్య బ్రహ్మశ్రీ డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. గురువుగారిని అడిగి ప్రతి ఒక్కరి రాసుల వివరాలను, అదేవిధంగా దుర్ముఖి నామ సంవత్సర పరమార్థాన్ని గురువుగారి మాటల్లోనే విందాం. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. మీకు కూడా దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. భక్తి టీవీ ప్రేక్షకులకి దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సిద్ధాంతి గారు, ఇది దుర్ముఖి నామ సంవత్సరం కదా, మరి ఈ దుర్ముఖి నామ సంవత్సరం పరమార్థం ఏంటి? ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ దుర్ముఖి నామ సంవత్సరము 60 సంవత్సరాల్లో 30వ సంవత్సరం. సరిగ్గా అర్ధ చక్రం పూర్తవుతుంది ఇక్కడికి. దుర్ముఖి అంటే అర్థం ఏమిటి? దుష్టం ముఖం వచనం అస్య ఇతి దుర్ముఖం అంటే అప్రియమైన వాక్కులు కలది అని అర్థం. అంటే దుష్టవచనాలు ఎక్కువగా ఉంటాయి కనుక ప్రతి వ్యక్తి ఈ సంవత్సరంలో చాలా శ్రద్ధగా, ఏకాగ్రతతో సత్యవచనాలని పలకాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరంలో ఏ పని చేసినా కూడా అన్నీ అనుకూలించాలి అంటే ఎక్కువగా దైవారాధన చేయాలి. దుర్ముఖి నామ సంవత్సరానికి అధిష్టాన దైవము సాక్షాత్తు రుద్రుడు, పరమేశ్వరుడు. ఈ సంవత్సరంలో రచిత దానం కనుక చేస్తే అత్యంత శ్రేష్టప్రదమైనటువంటి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధాంతి గారు, ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో నవనాయకులు అంటారు కదా, ఆ నవనాయకుల ఫలితాలను తెలియజేస్తారా? దుర్ముఖి నామ సంవత్సరంలో కలిగేటటువంటి శుభ ఫలితాలకి మూలం రాజు. రాజు ఎవరు? రాజా శుక్ర. శుక్రుడు అధిపతిగా ఉన్నారు కాబట్టి శుక్రుడు ఇచ్చేటటువంటి ఫలితాలు శుభప్రదంగా ఉంటున్నాయమ్మా. ఇది కూడా మంచి విశేషం. శుక్రుడు అనగానే సకల శుభాలకి నిలయం, అలాగే సౌభాగ్యాలని సిద్ధింపచేసేటటువంటి గ్రహం శుక్రుడు. శుక్రవారం నాడు సంవత్సరం ప్రారంభం అవటం చాలా విశేషం. శుక్రాచార్యుల వారు ఈ సంవత్సరానికి నాథుడుగా, రాజుగా వ్యవహరిస్తున్నందువల్ల సమృద్ధమైనటువంటి పాడి పంటలు, అలాగే ధనధాన్యములు మనకి సమకూరుతాయి. మంచి వర్షాలు కూడా ఉన్నాయి. అలాగే ఆవులు బాగా పాలిస్తాయి. సమస్త ప్రజలు కూడా ఆనందంగా, చక్కగా వారి వారి మనోభీష్టములని నెరవేర్చుకునే విధంగా ఈ రాజుగా ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చక్కగా అనుగ్రహిస్తున్నారు. మంత్రిగా బుధుడు వ్యవహరిస్తున్నారు. ఎప్పుడైతే మంత్రిగా బుధుడు ఉండి శుక్రాచార్యుల వారు రాజుగా ఉంటారో, తెలివిగల వ్యక్తి అయినటువంటి బుధుడు మంత్రిగా వ్యవహరిస్తున్నారో అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రజలకి, అలాగే పాలకులకి ఈ ఇద్దరి మధ్య సమన్వయం చక్కగా ఉంటుంది. ప్రజాభీష్టాన్ని నెరవేర్చే విధంగా పాలకులు రాజ్యాన్ని పాలిస్తారు. ప్రజలకు ఎలా ఉంటుందంటే పాపాసక్తత పెరుగుతుంది. ఈ పాపాసక్తత తగ్గాలి అంటే బుధగ్రహాన్ని ధ్యానం చేయాలి, లేదా ఇక్కడ శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించడం చాలా మంచిది. సహజగ్రహమైనటువంటి కుజుడు సైన్యాధిపతిగా ఉంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రజలకి రక్షణ చక్కగా ఉంటుంది, కానీ పాలకులకి మాత్రం యుద్ధ భీతి ఉంటుంది.
ఏ విధంగా అంటే అనారోగ్యములు విశేషంగా వస్తాయి. సస్యాధిపతి అంటే మనకు ఆహారానికి సంబంధించినటువంటి ఉపపదార్థాలు ఏవైతే ఉంటాయో ధాన్యములు, ఆ యొక్క ఆధిపత్యం సస్యాధిపతి. శని భగవానుడు ఇక్కడ సస్యాధిపతిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ సస్యములన్నీ చక్కగా కృష్ణధాన్యములన్నీ కూడా చాలా బాగా పండుతాయి. నల్లని భూములు ఏవైతే ఉంటాయో రేగడి మట్టితో కూడినటువంటి చక్కని ఫలితాన్ని ప్రసాదించేటటువంటి ఈ సస్య వృద్ధి సంపూర్ణంగా అద్భుతంగా ఉన్నది. ఎలాంటి ఇబ్బంది లేదు, సస్యములు బాగా పండుతాయి. శుభగ్రహం ధాన్యాధిపతిగా ఉంటే, అందులో దేవగురువైన బృహస్పతి ఉంటే సంపూర్ణంగా వానలు కురుస్తాయి. ధాన్యాధిపతిగా దేవగురువైనటువంటి బృహస్పతి రావటం వల్ల సర్వసస్య సమృద్ధయ, సమస్తమైనటువంటి సస్యములు అంటే మనకి భోజనానికి కావలసినటువంటి అన్ని పంటలు చక్కగా పండుతాయి. ఆవులు చక్కగా ప్రశాంతంగా ఆహారాన్ని స్వీకరించి చక్కగా అవి పాలిస్తాయి. అర్ఘ ఆధిపత్యం కుజుడికి వచ్చింది. ఇక్కడ సేనాధిపత్యము కూడా కుజుడికే వచ్చింది. మళ్ళీ అర్ఘాధిపత్యం వచ్చింది. అర్ఘము అంటే ధరవరలు, అక్కడక్కడ అప్పుడప్పుడు అనే విధంగా ఈ ధరవరలు ఉంటాయి. ఇక్కడ అర్ఘాధిపతి యొక్క ఫలము పాపగ్రహానికి రావటం ద్వారాగా సమన్వయంతో, అంటే ఇక్కడ రైతులు ప్రజలు సమన్వయంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మేఘాధిపత్యం కూడా కుజుడికే వచ్చింది. ఎప్పుడైతే పాపగ్రహాలకు మేఘాధిపత్యం వస్తుందో అప్పుడు వానలు తక్కువగా ఉంటాయి. భూమి యందు స్వల్ప వర్షము తక్కువగా ఉంటుంది. అలాగే ఎర్రని ధాన్యములు, ఎర్రని సస్యములు, కందులు, ఈ ఎండుమిర్చి ఇలాంటివన్నీ కూడా, ఉల్లిపాయలు, ఎరుపుకి దగ్గరగా ఉన్న ఏ వస్తువులైతే ఆహారంగా మనం స్వీకరిస్తున్నామో అవన్నీ చక్కగా పండుతాయి అన్నమాట. ఈ మేఘాధిపతి వల్ల మధ్యమ ఫలితం కనపడుతుంది. రసాధిపత్యం ఇది చంద్రుడికి వచ్చింది. రసములు అంటే ద్రవ్యములు, నూనెలు ఇలాంటివన్నమాట. తేనె, పాలు, వీటన్నిటిని రసాలని పిలుస్తాం. ఇవన్నీ చక్కగా అందుబాటులో ఉంటాయి. అలాగే ధరలు కూడా ఒక్కొక్కసారి పెరగవచ్చు, పెరిగినా కూడా ప్రజలందరికీ ఉపయుక్తంగా వృద్ధి జరుగుతాయి. అన్ని విషయములు కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రజలంతా కూడా చక్కగా ఆరోగ్యవంతులై ఉంటారు రసాధిపతి వల్ల. నీరసాధిపతి శని. బంగారము, వెండి, లోహములు ఇవన్నీ కూడా నీరసములు, రసము కానివి. రసము కాని ద్రవ్యములన్నీ కూడా నీరసములు. చర్మ సంబంధమైనవి, వస్త్ర సంబంధమైనవి ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రజలకి అవసరమైనటువంటి ఉపయుక్తమైనటువంటి వస్తువులన్నీ కూడా అందుబాటులో ఉండి చక్కగా ఆనందంగా కొనుక్కోవడానికి వీలుగా ఉంటాయి. సిద్ధాంతి గారు, మరి మన్మథనామ సంవత్సరంలో మనం గోదారమ్మకి పుష్కరాలు జరుపుకున్నాం. మరి దుర్ముఖి నామ సంవత్సరంలోకి మనం వచ్చేసాం. మరి ఈసారి కృష్ణవేణమ్మకి పుష్కరాలు జరుపుకోవాలి. మరి జ్యోతిష్య శాస్త్రపరంగా కృష్ణవేణమ్మ పుష్కరాల ముహూర్త వివరాలు మాకు తెలియజేస్తారా? శ్రావణ శుద్ధ నవమి గురువారం బ్రహ్మయోగంలో అనురాధ నక్షత్రంలో కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతుంది. రాత్రి 9:27 దేవగురువైనటువంటి బృహస్పతి సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ కన్యారాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని ఆధారం చేసుకొని పుష్కరాలు మొదలవుతాయి. 11వ తారీఖు నుండి, ఆగస్టు 11వ తారీఖు నుండి కరెక్ట్గా 12 రోజులు, అంటే 22 ఆగస్టు వరకు మనకి పుష్కరాలు ఉన్నాయమ్మా. గురుగారు, మరి పుష్కరాలు అనగానే గోదావరమ్మ పుష్కరాలకు వచ్చేపాటికి మనకి పెళ్ళిళ్ళకి ముహూర్తాలు లేకుండా పోయాయి. ఇప్పుడు కృష్ణానది పుష్కరాలకు కూడా అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? అలా ఉండదమ్మా. పుష్కరాలకి వివాహాలకి ఎప్పుడు సంబంధం ఉండదు. సింహరాశిలో గురువు ఉన్నప్పుడు మాత్రం సంబంధం ఉంటుంది. ఇప్పుడు కృష్ణ పుష్కరాలు అనేవి కన్యారాశిలో గురు సంచారం వల్ల కదా వచ్చేది. కన్యారాశిలో గురువు ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి, చక్కని సంతానం కలుగుతుంది. కాబట్టి ఎక్కడ దేవగురువైనటువంటి బృహస్పతి వివాహపరంగా కన్యారాశిలో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేయకూడదు అనేటటువంటి నియమాన్ని ఏ శాస్త్రము, ఏ గ్రంథంలోనూ, ఏ ధర్మపరంగా చెప్పబడలేదు.
సిద్ధాంతి గారు, మీరు అన్నట్టుగా నిజంగానే ముహూర్తాలు లేకపోవడం అంటూ ఏం లేదు అని అన్నారు. ఒకవేళ ముహూర్తాలు లేకపోతే అందరికీ మూఢాలు కర్తరులు గుర్తుకొస్తాయి కదా, మరి ఈ దుర్ముఖి నవ సంవత్సరంలో కూడా అలాంటి మూఢాలు కర్తరులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ప్రతి సంవత్సరము కర్తరి ఉంటుంది, అలాగే మూఢం ఉంటుంది. ముఖ్యంగా శుక్రమూఢ్యం 2 సార్లు వస్తుంది, అలాగే గురుమూఢమి ఒకసారి వస్తుంది. 30/4/2016 అంటే ఏప్రిల్ 30వ తారీఖు నుండి 13/7/2016 జూలై 13 వరకు శుక్రమౌఢ్యం ఉందమ్మా. దీనివల్ల మనకేం జరుగుతుంది, మే జూన్ మాసాలు అంటే ఇక్కడ చైత్రమాసం చివరి భాగము, వైశాఖ మాసము, అలాగే జ్యేష్ఠ మాసం, ఈ మాసాల్లో ముహూర్తాలు లేకుండా ఈ మూఢం అడ్డుకుంటుంది. మళ్ళీ శుక్రమౌఢ్యం ఎప్పుడు వస్తుంది, 20 మార్చి 2017 నుండి 30 మార్చి 2017 వరకు ఈ శుక్రమౌఢ్యం అంటే సంవత్సరం చివరిలో వస్తుంది. సంవత్సరం ప్రారంభంలో శుక్రమౌఢ్యం వచ్చింది, సంవత్సరం చివరిలో శుక్రమౌఢ్యం వచ్చింది. అక్కడ 10 రోజులు మాత్రమే ఉన్నది. తర్వాత గురుమూఢమి సెప్టెంబర్ 12వ తారీఖు నుండి అక్టోబర్ 10వ తారీఖు వరకు ఉంది. సెప్టెంబర్ 12 నుండి అక్టోబర్ 10వ తారీఖు వరకు గురుమూఢం ఉన్నది. ఈ మధ్య కాలంలో వివాహాలు లేవు. కర్తరి ఎప్పుడైనా సరే ఇక్కడ మే 4 నుండి మే 28 వరకు ప్రతి సంవత్సరము సూర్యుడి యొక్క సంచారాన్ని ఆధారం చేసుకొని సౌరమాన రీత్యా వస్తుంది. కాబట్టి మే 4 నుండి మే 28 వరకు ప్రతి సంవత్సరం కూడా కర్తరి అసలు దాని పదం. ఈ కర్తరిలో ఏం చేయకూడదు అంటే గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు చేయకూడదు. ఎందుకనంటే సూర్యుడి యొక్క ప్రభావం ఆ మాసంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేసేట్లయితే అవి సత్ఫలితాన్ని ఇవ్వలేవు. అధికంగా ఉష్ణం ఉండటం వల్ల ఆ కట్టేటటువంటి దాంట్లో కొంచెం లోపాలు వస్తాయి. కాబట్టి ప్రతి సంవత్సరము మే మాసంలో కర్తరి ఏర్పడుతుంది. ఇది వాస్తు కర్మలకి పనికిరాదు. ఈ దుర్ముఖి నవ సంవత్సరంలో గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మొత్తం 5 గ్రహణాలు ఉన్నాయమ్మా. ఈ 5 గ్రహణాలలో భారత భూభాగం పైన ప్రత్యక్షంగా చూడదగిన గ్రహణం అంటూ ఏదీ లేదు. ఏ చంద్రగ్రహణమైనా ఏ సూర్యగ్రహణమైనా ప్రభావం ఒకటే. కనపడితే ప్రభావం ఉంటుంది, కనపడకపోతే ప్రభావం ఉండదు. ఇక్కడ ప్రఛాయ చంద్రగ్రహణాలు 2 కనపడుతున్నాయి. సెప్టెంబర్ మాసంలో 16 రాత్రి తెల్లవారితే 17 అనగా అర్ధరాత్రి 12:25 భారత భూభాగం అంతా కూడా ఈ ప్రఛాయ చంద్రగ్రహణాన్ని దర్శించవచ్చు. అలాగే 2017 ఫిబ్రవరి మాసము 11వ తారీఖు ఉదయం 6:14 ఈ ప్రఛాయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రఛాయ గ్రహణాలని పాటించే సాంప్రదాయం లేదు. అనాదిగా ఈ ప్రఛాయ గ్రహణాల్ని ఎక్కువగా గుర్తించట్లేదు. సిద్ధాంతి గారు, ఇక ఉగాది వచ్చిందంటే మనం సంక్రాంతి పురుషుడికి సంబంధించిన వివరాలు తప్పకుండా తెలుసుకుంటాం కదా. అదేవిధంగా ఇప్పుడు 2017లో వచ్చే సంక్రాంతి పురుషుడి వివరాలు తెలియజేస్తారా? సంక్రాంతి పురుషుని ఆధారం చేసుకొని సంవత్సరంలో ఉండేటటువంటి ఈ పాలనతో పాటుగా ప్రజల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఈ సంక్రాంతి పురుషుడి యొక్క నామం రాక్షస నామంతో ఉంది. రాక్షసుడు అని పేరు ఆయనకి. ఎందుకని ఇక్కడ శనివారం నాడు కనుక సంక్రాంతి వస్తే 14/1/2017 ఉదయం 7:35 సంక్రాంతి వస్తుంది. అంటే 14వ తారీఖు వస్తుంది. మనకి గత కాలంలో 15వ తారీఖు వచ్చినటువంటి సందర్భాలను కూడా మనం చూసుకున్నాం. 15వ తారీఖు పండుగ చేసుకున్నాం. ఇక్కడ చక్కగా వస్తుంది, 14వ తారీఖే వస్తుంది. యుద్ధ భీతి, రాక్షస నామాన్ని ధరించి గజవాహనం పైన సంక్రాంతి పురుషుడు వస్తున్నందువల్ల కొద్దిగా యుద్ధ భీతి, ఆగ్నేయ దేశాలకి అపకీర్తి, అపకారము జరుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ సంక్రాంతి దోషాన్ని తొలగించుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే మహావిష్ణు ధ్యానం కనుక చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది.